ఉదయకాల సమయంలో పునరుత్థాన దినం, ఈ మొదటి ఆరాధనకు పరిశుద్ధ ఆత్మదేవుడు ఏర్పరిచినటువంటి లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథంలో నుంచి కొన్ని మాటలను నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనం. మొదటి అధ్యాయము మొదటి వచనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగుగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ప్రియులారా, న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి దినాలు. ఆ దినాలలో న్యాయాధిపతులు దేశాన్ని వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో కరువు వచ్చింది. చాలా భయంకరమైనటువంటి ఆకలి, కరువు, ఇబ్బంది, శ్రమ కలిగింది. అయితే అతను తన ఇద్దరు బిడ్డలను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. ఆయన పేరు ఎలీమెలెకు. ఈ ఎలీమెలెకు తన భార్యని ఇద్దరు బిడ్డలను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత అక్కడ కొంతకాలం తరువాత అతను అతని ఇద్దరు బిడ్డలు చనిపోతారు. అయితే తన భార్య అయినటువంటి నయోమి వారి నిమిత్తము ఏడుస్తూ రోదిస్తూ ఉంటూ ఉన్నది. జాగ్రత్తగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇద్దరు బిడ్డలు తీసుకొని ఎలీమెలెకు తన భార్యను తీసుకొని యూదా బెత్లెహేము నుండి ఎక్కడి నుంచి మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తరువాత చాలా పరిస్థితులు, ఈవెన్ చివరికి ఆయన నిద్రించాడు, బిడ్డలు నిద్రించినాడు. అయితే నయోమి అనబడుతున్న తన భార్య ఒంటరిగా మిగిలిపోయింది. 2వ అధ్యాయము 20 వచనం చూడండి. 2వ అధ్యాయం 20 వచనం. 2వ అధ్యాయం 20 వచనం. నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలతో అనెను. చాలు ప్రియులారా, తన కోడలు అయినటువంటి రూతుతో అంటది, అమ్మా, మనము ఈ దేశానికి యూదయ బెత్లెహేముకి వచ్చినాం. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు బోయాజు. ఆయన మేలు చేసేవాడు, ఆయన మనకి రక్త సంబంధి, దగ్గర బంధువు అయి ఉన్నాడు. నీవు ఆయన దగ్గరికి వెళ్ళి, అనగా ఆయన పొలంలోనికి వెళ్ళి పని చేయమని చెప్పి అత్త కోడల్ని ప్రేరేపిస్తుంది. 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13 వచనం. 309 పేజీ నందు. అతడు, నీవు ఎంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగమని గెహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురమున్నానెను. చాలా 8వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయము 5వ వచనం. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియచెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవ చేయ వచ్చెను. అంతటా గెహాజీ, నా ఏలిన వాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈ బిడ్డ వీడే అని చెప్పగా. చాలు ప్రియులారా, ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె గనురాలు, చాలా భక్తి కలిగినటువంటి ఆమె, చాలా విశ్వాసము, దైవజనుడు అంటే ఆప్యాయత, గౌరవం, మర్యాద తెలిసినటువంటి ఆమె. పిల్లలు లేని పరిస్థితిలో ఎలీషా ఇంటి వైపు వెళ్తుంటుండగా ఆమె అతనికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత సంగతి, ఆమెకు బిడ్డ పుట్టిన సంగతి, ఆ బిడ్డ పుట్టిన తర్వాత చనిపోయిన సంగతి, ఇవన్నీ జరిగాయి. అయితే ఆమె ఆ దేశంలో ఉంటుండగా దైవజనుడు ఒకసారి ఒక మాట చెప్తాడమ్మా,
ఈ దేశంలో కరువు రాబోతుంది, నువ్వు ఫిలిస్తీన్ల దేశానికి లేదా నీకు నచ్చిన చోటికి నువ్వు వెళ్ళిపో అని దైవజనుడు చెప్తాడు. ఆమె మీదకి, ఆమె ఉంటున్న ప్రాంతంలో, ఆమె ఉంటున్న దేశాల్లో కరువు రాబోతుందని దైవజనుడు చెప్పగా ఆమె తన బిడ్డను తీసుకొని వేరు దేశానికి అనగా ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోతుంది. అక్కడ 7 ఏండ్లు ఉంటుంది. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళా ఈ యొక్క షునేమి దేశంలో పంట సమృద్ధిగా ఉందని తెలిసి ఆమె తిరిగి ఈ యొక్క దేశానికి వస్తుంది. వచ్చిన తరువాత ఆమె 7 ఏండ్లు మరి ఇల్లు వదిలేసింది, వాకలు వదిలేసింది, పంట పొలాలు వదిలేసింది, అంతా వదిలి వెళ్ళిపోయింది. అయితే 7 ఏళ్ళు ఎవరో దానిని అనుభవించారు, సేద్యం చేశారు. ఆ విషయము మనం ఊరు వదిలి వెళ్ళిపోతే మన స్థలాలు ఆక్రమించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంత దాకెందుకు, మన బంధువులే దాన్ని ఆక్రమించేస్తారు. మాకు అలాగే జరిగింది. మా నాన్నగారు మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చేస్తే మా నాన్నగారికి ఉన్నటువంటి ఇల్లు మా మేనమామ చక్కగా చిన్న పాకేసుకున్నాడు. ఇప్పుడు వెళ్ళి అడిగితే అదేటి వదిలి వెళ్ళిపోయావు కదా, నీకెందుకమ్మా, నాకు వదిలే అంటున్నాడు. ఇలాగున్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. ఆనాడు కూడా అలాగే ఉంది. అయితే రాజు దగ్గరికి మనవని తీసుకొని వెళ్ళింది, యొక్క విజ్ఞాపన తీసుకొని వెళ్ళింది. రాజా, నేను దేశాన్ని విడిచి వెళ్ళిపోయినాను, ఇలాంటి నా పరిస్థితి, ఇదిగో నేను ఈరోజు తిరిగి వచ్చాను అని చెప్పి మనవ చేయడానికని రాజు దగ్గరికి వెళ్తా ఉంది. ఆ సమయం వచ్చింది, దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకునే సమయానికి, జాగ్రత్త వినండి, రాజు దగ్గరికి సునేమిరాలు వెళ్ళే సమయానికి, వింటున్నారా, రాజు దగ్గరికి మనవ చేయటానికి సునేమిరాలు వెళ్ళే సమయానికి ఆమె కొరకు, ఆమె జీవితంలో దేవుడు చేసిన అద్భుతం, ఎలీషా ద్వారా దైవజనుడు ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని అప్పటికే ఆ సమయానికే సంభాషిస్తున్నాడు. వారిద్దరు మాట్లాడుకున్నారు, రాజు గెహాజీ. ఎవరు మాట్లాడుతున్నారు? రాజు ఎలీషా చేసిన సంగతులు నాకు చెప్పయ్యా అంటే, ఎలీషా దగ్గర ఉన్నాడు కదా గెహాజీ చెప్తున్నాడు, ఒక అబ్బాయి చనిపోయాడు, అతని కొరకు నా దైవజనుడు ప్రార్థించగా తిరిగి బ్రతికాడయ్యా అని చెప్పి మాట్లాడుతున్న ఆ సందర్భంలోనే ఈమె ఆ బిడ్డను తీసుకొని అంతఃపురంలోనికి ఎంటర్ అయింది. 7 సంవత్సరాల క్రితం దేశం విడిచి వెళ్ళిపోయిన ఆమె అదే సమయంలో, అదే స్థలానికి, అదే సంభాషణ జరుగుతున్న ఆ రీతినే ఈమె ఆ అంతఃపురంలోనికి వెళ్తుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకునే సమయంలో ఈమెను దేవుడు అక్కడికి నడిపిస్తాడు. గెహాజీ ఆమెను చూసి అంటాడు, అయ్యా, నేను ఇంతవరకు చెప్పుతున్న స్త్రీ ఈమెయే. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంతవరకు నేను ఏ బిడ్డ చనిపోయాడో, ప్రాణం పోయిందో, తిరిగి బ్రతికాడో, ఇంతవరకు నేను ఏ బిడ్డ కొరగా చెప్పానో ఆ బిడ్డ, ఈ బిడ్డ అని చెప్పి రాజుకి వారిద్దరిని పరిచయం చేశాడు. దేవుని స్తోత్రం. ఈయన చెప్పింది అబద్ధమో నిజమో అని ఆలోచించే లోపు, స్తోత్రం చెప్పండి, కొన్ని సాక్ష్యాలు అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు సిస్టర్ చెప్పింది ఒక సాక్ష్యం, ఎక్కడో గుంటూరులో ఉండే ఒక యవనస్తురాలకి రోజు ప్రార్థన చేస్తూ ఉంటుంటే సాయంకాలం దేవుడు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చాడు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, లేకపోతే భక్తి లేని లేకపోతే విశ్వాసం లేని వారికి అర్థం కాకపోవచ్చు. కానీ ఎక్కడ ఉన్న వ్యక్తి అయినా దైవజనుడు ప్రార్థించగా దేవుడు గొప్ప కార్యము చేశాడు. దైవజనుడు ప్రార్థించగా, ఎవరు ప్రార్థించగా? వాళ్ళు సంఘానికి వెళ్తారు, వాళ్ళు అమ్మగారు, అమ్మమ్మగారు, తాతగారు అందరూ క్రైస్తవులే, వాళ్ళకి తెలియదు ఆ ప్రార్థన చేసుకోవాలని. నా ప్రార్థన నాకే కాపాడదు అనుకుంటే ఇంకా పాస్టర్ గారే అవసరం లేదు. మీ వాక్యం మీరు చదివించుకోండి, మీ ప్రార్థన మీరు చేసేసుకోండి, మీ తిండి మీరు తినేయండి, మీకు నచ్చినట్టుగా మీరు చేసేయండి, పాస్టర్ గారు ఎందుకు? అది చాలా రాంగ్ మాట్లాడింది ఆ రోజు అమ్మాయి. అర్థమవుతుందా ప్రియులారా? దైవజనుడు ప్రార్థించగా, స్తోత్రం చెప్పండి. మీకు డౌట్ ఉంటే చూడండి, యాకోబు రాసిన పుస్తకం 5వ అధ్యాయం సందర్భం వచ్చింది కనుక చెప్తున్నానే, పని కట్టుకొని చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. 5వ అధ్యాయం 14వ వచనం.
212 పేజీన ఆ. మీలో ఎవడైనాను మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను అతడు సంఘపు పెద్దలను సంఘానికి పెద్దగా నాయకుడుగా ఉన్నవాని పిలిపించాలి వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థించవలను. బాగలేకపోతే ఎవరిని పిలిపించాలా చెప్పండి? నోర్లు బైబిళ్ళు తెచ్చిన వాళ్ళు చెప్పండి, ఎవరిని పిలిపించాలా? ఇటు తూర్పు ఉందంటే అటు తూర్పు ఉందన్న వాళ్ళు ఉన్నారా? తూర్పెట్టు, నువ్వు ఎటు అనుకుంటా అటు. వాక్యం తెలియకపోతే, వాక్యం తెలుసు అనుకో, దేవుని వైపు చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, 2 సందర్భాలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. దైవజనుడైన ఎలీషా ఆ యొక్క సునేమిరాల జీవితంలో దేవుడు ఆయన ద్వారా జరిగించిన ఒక కార్యం, రూతు అనబడుతున్నటువంటి నయోమి కోడల జీవితంలో దేవుడు చేసిన 2 సందర్భాలు ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 780 పేజీ నెంబరు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము యూదావారులారా 13వ వచనం. అందరు తీసారా? తీయండి, అందరు తీయండి. యూదావారులారా ఇశ్రాయేలు వారులారా మీరు అన్ని జనులలో యూదావారు దేవుని సొత్తు, ఇశ్రాయేలు దేవుని సొత్తు. యూదావారు ఇశ్రాయేలు వారు అనబడుతున్నటువంటి దేవుని పేరు పెట్టబడిన దేవుని ప్రజలు. మీరు అన్య జనులలో ఎలాగ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదముగా అగునట్లు నేను మిమ్మల్ని రక్షించుదును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. స్తోత్రం చెప్దాం ప్రియులారా. అన్యజనులలో ఎవరి మధ్యన అన్య జనుల మధ్యలో ఎలాగైతే శాపాస్పదముగా శాపభరితమైన జీవితం. ఏంటి శాపభరితమైన జీవితం? ఏంటి శాపభరితమైన జీవితం అంటే సరి అయిన తిండి లేకపోవడం, సరి అయిన నివాసం లేకపోవడం, సరి అయిన స్థితిగతులు లేకపోవడం, సరి అయిన ఆధారం లేకపోవడం, సరి అయిన నెమ్మది లేకపోవడం, సరి అయిన స్తోమత లేకపోవడం, సరి అయిన ఆధారం లేకపోవడం. అన్య జనుల మధ్యలో ఇశ్రాయేలు అనబడుతున్నటువంటి దేవుని ప్రజలు, లేదా యూదా గోత్రములో పుట్టినటువంటి యూదా గోత్రాన్ని ధరించిన, అనగా యేసుక్రీస్తు ప్రభు గోత్రములో పుట్టిన వారము. ఎవరు గోత్రము? యూదా గోత్రం అనగా యేసు ప్రభువారు పుట్టిన గోత్రము. యూదా గోత్రములో పుట్టిన వారము, ఇశ్రాయేలు అని పేరు పెట్టబడిన వారమైన మనము అన్య జనుల మధ్యలో శాపాస్పదముగా ఉంటిమో. ఏటట? మీరు అన్య జనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో. ఎలాగ శాపాన్ని అనుభవిస్తున్నావో అలాగే నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. ఎలాగా నష్టాన్ని అనుభవిస్తున్నావో అలాగునే లాభాన్ని అనుభవిస్తావు. ఎలాగ పడిపోయినావో అలాగునే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఎలాగున ఒంటరిగా నువ్వు ఉన్నావో అలాగునే నీవు 10,000 మంది, బైబిల్ చెప్తుంది, మీలో ఒంటరైన వాడు 10,000 మంది రాయబడిన వచనం. మీరు అన్య జనులలో ఎలాగా, ఏటి బ్రతుకు ఎలాగా, ఈ పెళ్ళి ఎలాగా, ఈ ఉద్యోగం ఎలాగా, ఈ కుటుంబ బాధ్యత ఎలాగా, ఈ సమస్యను పరిష్కరించుకోవడం ఎలాగా అని దేవుడి వైపు చూస్తే ఎలాగ చేయాలో
దేవుడు నీకు నేర్పిస్తాడు. అలాంటి ఆలోచన, దానిని పరిష్కరించగలిగినటువంటి ఆలోచన, సహాయము, అంతేకాదు ప్రోద్బలము, అంతేకాదు ప్రోత్సాహము, అంతేకాదు ఆయన నీ ముందుండి నిన్ను నడిపిస్తాడు దాన్ని సాధించేంత వరకు. దేవుని స్తోత్రం. వాక్యాన్ని పట్టుకోండి. నువ్వు ఎలాంటి కన్నీటిలో ఉన్నావో, ఎక్కడ కన్నీటిలో ఉన్నావు, ఎక్కడ నష్టంలో ఉన్నావు, ఎక్కడ నీవు కృంగిపోయి ఉన్నావు, ఎక్కడ నీవు వెలువైబడి ఉన్నావు, ఎక్కడ నీవు అవమానించబడుతున్నావు, ఎక్కడ నువ్వు తృణీకరించబడుతున్నావు, ఎక్కడ నీవు గుర్తింపు లేకుండా ఉన్నావు, ఎక్కడ ప్రజలు నిన్ను హేళన చేస్తున్నారు, ఎక్కడైతే అక్కడ నుంచే దేవుడు లేపువాడై ఉన్నాడు. ఎస్, రూతు జీవితంలో లేదా రూతు గ్రంథంలో నయోమి యూదయ బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది, అక్కడంతా నష్టపోయింది. మరలా తిరిగి మోయాబు దేశము నుంచి యూదయ బెత్లెహేముకి వచ్చింది. అక్కడికి వచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? యూదయ బెత్లెహేముకి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత అందరూ ఆమె అంటుంది, నా బ్రతుకు పాడైపోయింది, నేను నష్టపోయినాను, నేను కోల్పోయినాను, భర్తను కోల్పోయినాను, పిల్లలు కోల్పోయినాను, ఈరోజు నాకంటూ ఏది లేదు, నేను సమృద్ధి గలదాన్ని వెళ్ళాను, రిక్తురాలుగా తిరిగి నా స్వదేశానికి నేను వచ్చాను. ఎక్కడి నుంచి సమృద్ధి గలదానికి వెళ్ళింది? ఎక్కడి నుంచి సమృద్ధి గలదానికి వెళ్ళింది అంటే యూదయ బెత్లెహేము నుంచి భర్తని పిల్లలు పట్టుకొని వెళ్ళింది. మరలా ఇక్కడికి ఎలాగొచ్చింది? అన్ని కోల్పోయి మరలా మొదటి స్థలానికి వచ్చింది. ఆ స్థలానికి వచ్చి అందరితో అంటుంది, అన్నీ కోల్పోయాను, అన్నీ నష్టపోయాను, ఏమీ లేదు, నేను మరలా నా మొదటి ప్రాంతము, నా మొదటి పట్టణము, నేను దేవుని ఆరాధిస్తున్న స్థలానికి మరలా వచ్చినాను. దేవుడు ఏం చేశాడంటే ఆమె తిరిగి మరలా దేవుని దగ్గరికి, దేవుని నివాస స్థలానికి వచ్చింది. దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఊహించని రీతిగా దేవుడు తిరిగి ఆమెని చిగురింప చేశాడు. మొదటి విషయం. రెండవది, అక్కడ ఇంకొక విషయం ఉంది. రూతు బోయాజ్ అనబడుతున్నటువంటి ధనవంతుని పొలములో పనిచేసిందో, ధనవంతుని దగ్గర ఆమె కూలి పనిరాలిగా, ఎన్నిక లేని దానిగా, గుర్తింపు లేని దానిగా, ఎవరు ఆమెకు తెలియదు, అలాంటి స్థలములో, ఆ పొలములో పనిచేసినటువంటి ఆమె అదే పొలానికి, చెప్పండి, ఏ శ్రీమంతుని దగ్గర ఆమె పనిచేసిందో ఆ శ్రీమంతుని దగ్గరే దేవుడు ఆమెను ఒక సింహాసనం మీద దేవుడు కూర్చుండబెట్టాడు. మన దేవుడు అంత సమర్థుడైనటువంటి దేవుడు. మన దేవుడు అంతా ఎరిగినవాడు. ఆయన ఏ చోట మనము శాపాన్ని అనుభవిస్తామో ఆ చోటులోనే దేవుడు సింహాసనాన్ని ఇచ్చువాడై ఉన్నాడు. ఆ చోట్ల బోయాజు పొలంలోనికి వెళ్ళిపోయి అందరూ ఆ కోసి నూరిపేయడానికని ఆ కట్టలు పట్టుకొని వెళ్ళిపోతుంటుంటే వదిలేసిన పడిపోయినా ఆ పనలు ఏరుకుంటా ఉంది. పడిపోయినా ఆ ధాన్యపు గింజలు, ఆ యొక్క కొమ్మలు ఏరుకుంటుంది. అవన్నీ ఏరితే ఎంత వస్తాయి? అంత ఏరితే 2 తూములు వచ్చాయంట. రోజంతా ఏరితే 2 వచ్చాయి. ఇన్ని వచ్చాయి రోజంతా. వదిలేసిన గింజలన్నీ ఏరుకుంటూ ఆ పేలాలు ఏరుకుంటూ సాయంకాలం అయినప్పటికీ ఇన్ని వచ్చాయి. అలా ప్రతిరోజు ఆమె చేస్తూనే ఉంది, ప్రతిరోజు చేస్తూనే ఉంది. ఆమె కొరకు బోయాజు అడుగుతాడు, ఎవరు ఆ యవనస్తురాలు? ఆ యవనస్తురాలు ఎవరు? అంత బుద్ధిగా తన పని తను చేసుకుంటుంది. ఏం చేస్తుంది చెప్పండి? ఆ యొక్క యజమానుడు అడుగుతున్నాడు. ఆమె అంత బుద్ధిగా ఉన్నది, అంత చక్కగా ఉంది, అంత డిసిప్లైన్గా ఉంది, అంత క్రమశిక్షణలో ఉంది. తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. మనల్ని ఆడపిల్లారా జాగ్రత్త. ఆడపిల్లల్ని అందరూ గమనిస్తారు. చర్చికి వస్తున్నారా మీ అందరూ? మిమ్మల్ని అందరినీ వీళ్ళు గమనిస్తారు.
గమనించి, ఓ ఆ పిల్ల ఇలాగా, ఓ ఈ పిల్ల ఇలాగా, ఓ ఆ పిల్ల అలాంటిది, ఈ పిల్ల ఇలాంటిది, ఆమె ఎలా మాట్లాడుతుంది, ఇదంతా గమనిస్తారు. మనం అనుకుంటాం మన ఆడపిల్లలు ఎవరు మమ్మల్ని గమనించరు. బోయాజు ఆమెను పిలిచి, ఏయ్ తల్లి, నువ్వెవరు కుమార్తెవు అని అడిగినప్పుడు, నేను పలానా అయ్యా. సరే, ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే చక్కగా పని చేసుకో, బుద్ధిగా పని చేసుకుంటున్నావు, ఎంత చక్కగా పని చేస్తున్నావో, మళ్ళీ ఒక పొలంలోకి వెళ్ళిపోకు, ఇక్కడే కోతకాలం అంతా ఇక్కడే పని చేసుకో అని ఆమెను ప్రోత్సహిస్తాడు. అంటూ అక్కడున్న యవ్వనస్తులు పిలిచారే, ఆ అమ్మాయి జోలికి ఎవడో వెళ్ళకండి, ఆ అమ్మాయిని ఎవరు చూడకండి, ఆమె భక్తి శ్రద్ధలు గలదాయి అని చెప్పి ఆ యొక్క శ్రీమంతుడు ఆమె పట్ల సాక్ష్యము చెప్తాడు. మనం పని చేసే చోట్ల మన కొరకు మంచి సాక్ష్యం చెప్పాలా. మనం పని చేసే చోట మన కొరకు ప్రజలు మంచిగా చెప్పాలి. అన్నిటికంటే మించి నువ్వు పని చేస్తున్న యజమానుడు నీ కొరకు మంచి సాక్ష్యము చెప్పగలగాలి. ఆమె అక్కడికి వచ్చింది, ఆ పొలంలో పని చేసింది. కొంతకాలము అయిన తర్వాత ఏ గట్టు మీద అయితే బోయాజు కూర్చొని పనివారికి పని అప్పగించినాడో ఆ గట్టు మీదే రూతు కూర్చున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు ఆశ్చర్యం అనిపిస్తుందా? నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు ఎక్కడ బాగా కష్టపడి పని చేశారో దేవుడు అక్కడ కానీ పై స్థాయికి తీసుకెళ్తే మీరు ఎంత సంతోషపడతారు. నేను ఒక మాట చెప్తుంటాను ఎప్పుడు, తుని రైల్వే స్టేషన్లో ఈనాడు న్యూస్ పేపర్ వేసుకొని పండుకునే రోజులు నా జీవితంలో ఉన్నాయి. అదే తునిలో ఈరోజు స్థిరమైన ఇల్లు, స్థిరమైన పరిచర్య, స్థిరమైన మందిరము, స్థిరమైనవి దేవుడు, ఒక ఇల్లు, చక్కని ఇల్లు, చక్కని పరిచర్యని దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు అనుకుంటాను, స్టేషన్లో దిగినప్పుడల్లా నాకు గుర్తొస్తుంది. మీరు మర్చిపోతే, మీ గతాన్ని మర్చిపోతే నేనేం చేయలేను, కానీ నేను మర్చిపోలేదు. రూత్ అనుకుంటుంది, ఒక పెళ్ళి అయిపోయింది, రూత్ బోయాజుతో పెళ్ళి అయిపోయిన తర్వాత పొలంలోకి వెళ్ళింది. యజమానురాజు వెళ్తా చెప్పండి, వెళ్ళరా, పదా మన ఆస్తి ఎంత ఉందో చూద్దాం అంటే, ఇదిగో బోయి చూపి, అమ్మా ఇదంతా మంది, ఈ కొండ, ఈ యొక్క నది దగ్గర నుంచి కొండ వరకు మందే, అవునా? ఆమె రూతు దేవుడు వైపు చూసి దేవుని స్తుతిస్తుంది, ప్రభువా ఈ పొలంలోనే నేను పని చేసుకున్నాను, ఈ పొలానికి నీవు నన్ను యజమానురాలిగా చేశావు. దేవుడు ఎంత గొప్పవాడు! హల్లెలూయా! ఎంత గొప్పవాడు ఆయన! ఎంత ఏడ్చుంటుందో ఆమె, ఎంత సంతోషించుంటుంది ఆమె, ఎంత సంబరం చేసుకుని ఉంటుంది ఆమె. దేవా, నన్ను అందుకే ఈ యొక్క ఆశీర్వాదపు స్థలానికి తీసుకొచ్చావు అని అనుకుంది. మనం ఈరోజు ఎలాగున్నా మన భక్తి మనకి ఆధారం అవ్వాలా, మన విశ్వాసం మనకి ఆధారం అవ్వాలా. వాక్యాన్ని ఆధారంగా చేసుకొని, వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలా. కలిగితే కుడికప్పు, కలగకపోతే ఎడంగొప్పు, ఉంటే ఆహా ఓహో, లేకపోతే బాబా నథింగ్. ఎక్కడ శాపాన్ని అనిపించానో అక్కడ ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. అక్కడ కూలివారిలో కూలి పని రాళ్ళు కూడా కాదు, ఇంకొకడు కిందకి వెళ్తున్నాడు. కూలి పని చేసుకునే వారిలో కూడా కాదు, కూలి పని చేసుకున్న వారి కింద కూలి పని రాలుగా ఉంది. ఆ బోయాజు పొలంలో అందరూ పని చేస్తుంటుంటే వారి కింద పని చేసే ఆమెగా ఉంది. దేవుడు ఏం చేశాడంటే ఆమె భక్తిని చూసి ఆమె స్థితిని మార్చినాడు. ఆమె అందాన్ని చూసి మార్చలేదు, ఆమె స్వరాన్ని చూసి మార్చలేదు, ఆమె జ్ఞానాన్ని, తెలివితేటలు చూసి మార్చలేదు. దేవుడు ఆమెలో ఉన్న భక్తిని బట్టి ఆమె స్థితిని మార్చినాడు. దేవుని స్తోత్రం. పిల్లలారా, పెద్దవారులారా, మన పరిస్థితి మారాలంటే ముందు మన భక్తి మారాలా, మన విధానం మారాలా, మన ఆలోచన మారాలా, దేవుని ప్రేమించే పద్ధతి మారాలా, దేవుని దగ్గరికి వచ్చే విధానం మారాలా, దేవుని అడిగే విధానం మారాలా. దేవా, నేను ఎంతటి దానను ప్రభా అని అణిగి మణిగి ఉండాలా. ఏం చేయి ఉండాలా? ఏం చేస్తుండాలా? అణిగి మణిగి ఉండాలా. దేవుని దగ్గర ఆయన బలిష్టమైన చేతుల కింద రాయబడుతుంది, ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై, తగ్గించుకున్న వారై
దేవుని హెచ్చిస్తున్న వారై, ఆయన బలిష్టమైన చేతుల కింద దీనత్వాన్ని ధరించిన వారై ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? తగిన సమయంలో దేవుడు మిమ్మలను హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. తగిన సమయంలో ఆశీర్వాదం, తగిన సమయంలో దీవెన, తగిన సమయంలో ఇల్లు, తగిన సమయంలో వివాహము, తగిన సమయంలో వ్యాపారము దీవించబడడానికి దేవుడు ఉన్నాడు. ఆయన దీవించు దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. కొంతమంది కలిగిన తర్వాత దేవునికి దూరంగా ఉంటారండి. ఎక్కడొచ్చిన మాయిదారు రోగమో, ఎక్కడి నుంచి వచ్చిన జబ్బో నాకు తెలియదు, కానీ కలిగిన తర్వాత ఇట్టా 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 అది చూస్తూ ఉంటుంటారు. కలకముందు అయ్యా బాబు కలకముందు ఒకలాగుంటా కలిగి నో 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 ఋతు అదే పొలంలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుని దగ్గర అంట, అయ్యా నాలో ఏ మంచి ఉందని బోయాజుకి అంత మనసునిచ్చావు ప్రభా అంట. నాలో ఏం చూసి ప్రభా, నాలో ఏ మంచి లేదే అని దేవుని దగ్గర ఆమె ఏడ్చినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఏ పొలములో పనివారుగా ఉందో ఆ పొలములో అందరికంటే యజమానురాలుగా మార్చబడింది. చదవండి జకర్యా గ్రంథం 8:13 పట్టుకున్న మాట. యూదావార్లారా, ఇశ్రాయేలు వార్లారా, మీరు అన్యజనులలో శాపాస్పదమై ఉంటిరో ఎలాగున్నారో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగినట్టు ఎలాగున్నావో అలాగే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాగున్నావో అలాగే. అక్కడ చింకు ఒడ్లు వేసుకొని ఉన్నావు, అక్కడ రాజవస్త్రాలు దేవుడు నీకు తొడిగిస్తాడు. అక్కడ తిండి లేకుండా ఉన్నావు, అక్కడ నీవు 100 మందికి తిండి పెట్టే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. అక్కడ రూపాయి డబ్బులు లేవు, 10 మందికి సహాయం చేసే స్థితికి దేవుడు ఎలాగా నువ్వు పేదరికను అనిపించావో అలాగే దేవుడు నీకు ఐశ్వర్యాన్నిచ్చేవాడు దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు. దేవుని సన్నిధిని ప్రేమించండి, మనుషులు కాదు. దేవుని ప్రేమించండి, దేవుని సన్నిధిని ప్రేమించండి, ఆరాధన ప్రేమించండి, వాక్యాన్ని ప్రేమించండి. కనబడుతున్న దైవజాన్ని ప్రేమించలేని నీవు కనబడలేని దేవుడిని ఏం ప్రేమిస్తావు? కనబడుతున్న సేవకుడిని గౌరవించలేని నీవు కనబడలేని దేవుడిని ఏం గౌరవిస్తావు? కనబడుతున్న దైవసనుడికి ఆతిథ్యమీలే నీవు దేవుడికి చేసేస్తాను అంటావు. ఏం చేసేస్తావు, ఏం చెందుతారో అర్థం కాని విశ్వాసాలుగా కనబడతా ఉన్నారు ఈ దినాల్లో. ఇంకొక మాట చూసుకుందాం. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ 774 పేసిన. ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారిని అందరినీ నేను శిక్షింతును, కుంటుచూ నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టుబడి వారిని సమకూర్చుదును. ఏ దేశములలో వారు అవమానం నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేసేదను. నేర్చిన చోటనే నీ మనసారా నవ్వెదా, నీ పడిన చోటనే ప్రభు కొరకై నిలిచేదా. అందరూ చెప్పండి. నే ఏడ్చిన చోటనే, అందరూ మనసారా నవ్వెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచేదా. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచి? పడిన చోట్లో నుంచి, కృంగిన చోట్లో నుంచి ప్రభు కొరకై నిలుస్తాను. ప్రభు కొరకు ఎవరు నిలబెడతారంటే ఆయనే నిలబెడతారు. కనుక నాతో కలిసి మాట చెప్పండి. అన్నట్టు ఒక మాట, ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగచేసేదను. ఎక్కడెక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, నేను ఈ ప్రాంతంలో అవమానించబడ్డాను, స్వజనుల మధ్యలో అవమానించబడ్డాను. ఆత్మీయ జీవితంలో సువార్త అంటే దేవుడు అంటే వారికి తెలియని పరిస్థితిలో దేవుని పరిచయం చేసి దేవుని నడిపించిన ఆత్మీయ బిడ్డల దగ్గర అవమానించబడ్డాను. ఏటట?
ఆత్మీయుల దగ్గర అవమానించబడ్డాను, బంధువుల దగ్గర అవమానించబడ్డాను, ఉన్న స్థలములో అవమానించబడ్డాను. బైబిలు వాక్యము నమ్ముతాను, దేవుని మాట నమ్ముతాను. ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో నేను వారికి ఎక్కడట ఎక్కడ అవమానించబడ్డారో అక్కడ నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేస్తాను. దేవుని స్తోత్రం. మాకు మంచి పేరు వద్దు, ఖ్యాతి వద్దు, డబ్బు వద్దు. ఈ ముంత, ఈ యొక్క సేట, ఈ యొక్క కొండే, ఈ యొక్క అరుగు, ఈ యొక్క గచ్చే, ఈ యొక్క సాపేసాలు అనుకుంటే నేనేం చేయలేను అనలేను. కానీ నేను ఒక సత్యం చెప్తున్నాను, ఏ ఏ స్థలములలో మనము అవమానించబడ్డామో, వాక్యం పట్టుకోండి, ఏ ఏ స్థలములలో అవమానించబడ్డామో అక్కడ ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరునిచ్చావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరునిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేనోడిపోనయా నా పక్షానుండగా అందరూ నీ కృంగి ఈ పునరుత్థాన దినములో దేవుడు నిన్ను లేపాలనుకుంటున్నాడు. నేనోడిపోనయా నా పక్షానుండగా నే కృంగిపోనయా. నా చోటనే మనసారా నవ్వెదా, పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. హల్లెలూయా. ఏడ్చిన చోటనే ఏటట ఏడుస్తూ పాపం పొద్దు నుంచి ఎండలో మరిగిపోయి సాయంకాలం వరకు ఆ గింజలు ఏరుకొని నలిగిపోయి సాయంకాలం వరకు నలిగిపోయిన ఆమె కొన్ని దినాలు కష్టాన్ని, కొన్ని దినాలు శ్రమని, కొన్ని దినాలు ప్రయాసపడింది. దేవుడు ఆమెను చూసినాడు. దేవుని స్తోత్రం. దేవుని కనుదృష్టి రూతు మీద పడింది. దేవుని కనుదృష్టి శ్రమ పడుతున్న రూతు మీద పడింది. ఓ దేవుని కనుదృష్టి ఇదిగో యథార్థవంతురాలైన రూతు మీద పడింది. దేవుని కనుదృష్టి రూతు అను యవనస్తురాలు, తను దేవుని భయముతో ఉన్నటువంటి యవనస్తురాల మీద పడింది. దేవుడు ఏం చేశాడో తెలుసా? నువ్వు అక్కడ ఏరుకోవడం కాదు, అక్కడ ఆ తవ్వుడి గింజల కోసం, ఆ తూముడి గింజల కోసం నువ్వు ప్రయాస పడనవసరం లేదు. ఏ స్థలములో నువ్వు తూముడి గింజల కొరకు రోజంతా కష్టపడినావో ఆ స్థలములోనే నేను నిశ్చిస్తానని దేవుడు అనుకున్నాడు. అనుకున్న దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అనుకోలా, ఆయన నిన్ను చూసి అనుకోవాలా. దావీదును చూసి అరణ్యములో గొర్రెలు కాసుకుంటున్నాడు. అరణ్యములో గొర్రెలు కాసుకు అన్నలందరూ రాజుగారి తర్వాత స్థానంలో ఉన్నారు, రాజుగారి సంస్థానంలో ఉన్నారు, రాజుగారితో ఉన్నారు. రాజుగారితో ఉంటే తర్వాత ఏమవుతారు? రాజులు అవ్వాలా. మంత్రులు ఏమవుతారు? ముఖ్యమంత్రి అవ్వాలా. ముఖ్యమంత్రి అవ్వాలా. లేకపోతే ఆ పరిస్థితిలో మంత్రుల తర్వాత ఒక స్థాయికి వెళ్ళాలా. కానీ దేవుడు ఏం చేశాడంటే, అందరూ అన్నలు ప్రపంచంలో దేశం మధ్యలో ఉన్నారు. ఎన్నిక లేని వాడుకున్నటువంటి గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదు మీద దేవుని కనుదృష్టి పడింది. నీ మీద దేవుని కనుదృష్టి పడాలి అంటే ఎలాగుండాలా? మణిగి ఉండాలా. చక్కగా బుద్ధిమంతురాల్లాగా తగ్గించుకున్న దానివై, తగ్గించుకున్న వాడివై, ప్రభా నేను యాపాటి దాన్ని, ఎంతటి వాడిని అని ఎంత తగ్గించుకుంటామో దేవుడు అంతగా మనలను హెచ్చిస్తాడు. బైబిల్ అదే, బైబిల్ ఫార్ములాసు, వాక్యము పాత నిబంధన కొత్త నిబంధన అని మారొచ్చు కానీ, నిబంధనలు మారొచ్చు కానీ నిబంధన చేసిన వాడు మారడు. హల్లెలూయా అన్నాడు. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. రూతు తాను నిత్యము తగ్గింపబడిన పనులు ఉన్నప్పటికీ దేవుడు తనని హెచ్చించినాడు. అలాగనే దావీదు గొర్రెలు కాసుకుంటున్నవాడు, ఎన్నిక లేని వాడిగా ఆ పొలాల్లో తిరుగుతున్నాడు. దేవుని యొక్క కనుదృష్టి దావీదు మీద పడింది. ఉదయకాల సమయంలో దేవుని కనుదృష్టి మీ మీద పడితే మీరున్న స్థలంలో నుంచి దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు. దేవుని కనుదృష్టి మీ మీద పడితే ఏ స్థలములో మీరు శాపాన్ని, శ్రమని,
పేదరికాన్ని, అవమానాన్ని అనిపిస్తున్నారు, ఆ దేశములో దేవుడు మిమ్మలను ఖ్యాతినిస్తాడు. చదవండి ప్రియులారా, ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో. ఏటట? ఏ ఏ దేశములలో. ఏ దేశంలో ఉన్నావు నువ్వు? ఉంటున్నదే ఒక పెద్ద దేశం. నువ్వు ఉంటున్న ప్రాంతం, ఏ ప్రాంతం, ఏ పల్లెలు ఉన్నావో, ఏ పట్టణంలో ఉన్నావో, ఏ గ్రామంలో ఉన్నావో, ఏ వీధిలో, ఏ కాలనీలో ఉన్నావో, ఏ కాలనీలో ఉన్నావో ఆ కాలనీ అంటున్నాడు, ఏ ఏ దేశాల్లో, ఏ ప్రాంతాల్లో నీవు అవమానము పొందితివో ఆ దేశములెల్లా దేవుడు నీకు 3:19 ఖ్యాతిని, మంచి పేరునిస్తాడు. హల్లెలూయా. సౌలుగా ఉన్నటువంటి పౌలు, సౌలు అయిన పౌలు, పౌలైన సౌలు, పౌలుగా మార్చబడిన సౌలు ఉన్న స్థలములో క్రూరుడుగాను, మూర్ఖుడుగాను, అన్యాయస్తుడుగాను, అంతేకాదు నరహంతకుడుగా సంచరిస్తున్నప్పుడు సౌలును చూసి ప్రజలు భయపడిన వారై, తిట్టుకున్న వారై, అయ్యో ఈ పాపిస్తోడు ఇదిగో మా మీద పడి మమ్మల్ని నాశనం చేసేస్తున్నాడు, వీడు అనవసరంగా ఈ రోమా ప్రభుత్వం కింద పని చేస్తూ ఉన్నాడు, ఇటువాడు పుట్టకపోయినా మేలు అని ప్రజలందరూ రోజు దేవుని దగ్గర ఏడ్చేవారు. రోజు దేవుని, ప్రభా ఆ సౌలు మమ్మల్ని పట్టి మమ్మల్ని శ్రమపరుస్తున్నాడు నాయన అని రోజు సంఘం ఏడవగా 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 దేవుని కనుదృష్టి ఒకానొక రోజు ఆ సౌలు మీద పడింది. ఒకానొక రోజు ప్రభు ఆ సౌలుని దర్శించాడు. అందరూ ఏడుపు పట్టుకొని ఒకరోజు ప్రభు యొక్క మాటగా మారి ఒకరోజు ఎదురుపడి అంటున్నాడు, ఏయ్ సౌలా, ఎవరు హింసించడానికి వెళ్తున్నావు? అంతే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఎక్కడెక్కడికి హింసించాడో ఆ చర్చిలోకి వెళ్ళి, అమ్మా నేను సాక్ష్యం చెప్తాను అంటున్నాడు. ఓయ్ నువ్వు సాక్ష్యం చెప్తావా? ఎలా చెప్తావు బాబు? అతను వస్తున్నాడని చూసి అంత తలుపులు వేసేసుకున్నారు. ఆడవాళ్ళు పారిపోతూ ఉన్నారు. లేదు లేదు అమ్మ 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 ఇల్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాయన 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 బతిమలాడి, నేను ఒకప్పుడు క్రూరుడినే, నేను ఒకప్పుడు ఈ సంఘాన్ని హింసించాను. ఏ సంఘాన్ని, ఏ క్రైస్తవ సంఘాన్ని, ఏ దేవుని పేరు పెట్టిన ప్రజలు హింసించాడో అదే దేవుని పేరు పెట్టబడిన ప్రజలను దేవుని వైపు నడిపించినాడు. హింసించాడు. ఒకవైపు ఒక కాలం, ఒక సమయంలో హింసించినాడు, ఒక స్థలములో హింసించాడు, ఒక స్థలంలో ఆయన చూసి పారిపోయారు. అదే స్థలములో పౌలు మాటలు వినడానికి ప్రజలు పరుగులు ఎత్తుకొని వచ్చారు. దేవుడు మార్చువాడై ఉన్నాడు. అర్థమవుతుందా? అని చూసి అందరూ భయపడిపోయి దాగున్నారు, తలుపులు వేసుకున్నారు. అదే వ్యక్తి సింహాసనం మీద నిలబడి, ఇదిగో మీ పితరులు ఏ దేవుని ఆరాధించారో, మీ పితరులు ఏ దేవుని బట్టి ప్రభువుని నమ్ముకున్నారో, నేను కూడా అదే దేవుని ప్రకటిస్తున్నాను. ఏ ప్రభు అయితే మీ కొరకు సిలువ వేయబడ్డాడో మీరు గ్రహించలేదు, కానీ నేను గ్రహించి చెప్తున్నాను, ఆ ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఈ ప్రజలందరూ గ్రహించలేకపోయినారు. దేవుడు పౌలుని ఏర్పరచుకొని గ్రహించే కృప ఇచ్చాడు. దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. గ్రహించండి. ఈరోజు నువ్వు శ్రమ పడుతున్నావా? దాని వెనకాతల దేవుని ఉద్దేశం ఉంటుంది. నువ్వు నిందించబడుతున్నావా? దాని వెనకాతల దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. బాధపడుతున్నావా? దాని వెనకాతల దేవుని ఉద్దేశం ఉంటుంది. చూడండి, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. త్వరగా 754 పేజీ 10 3:10. 3వ అధ్యాయం 10వ వచనం. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. బలహీనుడును నేను బలాఢ్యుడను. బలహీనుడునైనా నేనేమనుకోవాలా? బలాఢ్యుడను. చెప్పండి, బలహీనుడు ఏమనుకోవాలా? బలహీనుడు బలాఢ్యుడును అనుకోవాలా. దేన్ని బట్టి అంటే దేవుని బట్టి. హల్లెలూయా. బలహీనుడు బలవంతుడు అనుకోవాలా. మధ్యలో ఎవరున్నారంటే బలహీనతకి బలంకు మధ్యలో బలమిచ్చు దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. బలహీనుడు ఏట్రా ఎప్పుడు బలహీనంగా ఉంటావు, ఎప్పుడు రోగంగా ఉంటాడు. ఏయ్
నేను రోగంలో ఉన్నాను కానీ ఆరోగ్యవంతుడైన దేవుని కలిగి ఉన్నాను, నేను ఆరోగ్యవంతుడనై ఉన్నాను అనాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి మీ అందరు ఈరోజు, నేను ఎక్కడ పడిపోయినానో దేవుడు అక్కడి నుంచి నన్ను లేపుతాడు. ఏ ప్రజలు నన్ను అవమానించారో, ప్రజల మధ్య శాపముగా ఉన్నానో, ఆ ప్రజల మధ్య ఆ ప్రజల కొరకు ఆశీర్వాదంగా ఉండబోతా ఉన్నాను. దేవుని వాక్యం ఏంటి? డ్రైవర్ అంటాడు, అమ్మా 12 గంటలకల్లా గమ్యానికి చేరిపోతామమ్మా అంటాడు డ్రైవర్. ఆహా అవునా, ఓకే ఓకే. వెళ్ళినప్పుడు 2, 3 అంటారు. మనం అనుకుంటాం నమ్మి బస్సు ఎక్కుతాం. ట్రైన్ అంటాడు పలానా టైంకి వెళ్ళిపోతుంది, నమ్మి ట్రైన్ ఎక్కుతాం. ఈవెన్ ఆటో ఎక్కుతాం, ఏటని గమ్యానికి తిన్నంగా తీసుకెళ్తాడు. మధ్యలో ఎన్ని వంకర డెంకులు ఉంటాయో, మధ్యలో ఎన్ని సమస్యలు ఉంటాయో, ఎన్ని యాక్సిడెంట్లు ఉంటాయో, ఇవన్నీ చేస్తాం. కానీ ఆటో డ్రైవర్ మాట నమ్ముతాం, బస్సు డ్రైవర్ మాట నమ్ముతాం, ట్రైన్ డ్రైవర్ మాట నమ్ముతాం. చివరికి రైతు బజార్కి వెళ్ళరా? బజార్ కట్టి వెళ్తాం, లేకపోతే ఏలియన్ పోషించినాడు రోజుకొక కాకి మీ ఇంటికి వస్తుందా? వెళ్తారు కదా. నేను ఈ పని చేయలేను పాస్టర్ గారు. యవనస్తులకి ఏ పని చెప్పినా ఈ పని చేయలేను, ఆ పని తప్ప పని చెప్పిన పని తప్ప అన్ని పనులు చేస్తుంటాం. ఏ పని చెప్తామో అది చేయరు, అన్ని పనులు చేస్తారు, మిగతా పనులన్నీ చేస్తారు. బజార్కి వెళ్తాం, బజార్కి వెళ్ళినప్పుడు వంకాయలు బెండకాయలు అన్నీ పెడతారు. అక్కడ పెట్టి, అమ్మా ఈరోజు ఫ్రెష్ వంకాయలు అంటే చక్కగా నమ్మేసి, అవి నిన్నటివైనా కుళ్ళిపోయినవైనా చక్కగా నమ్మి కొంటాం. మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామంటే, ఈవెన్ వంకాయలు అమ్మిన వాడి దగ్గర నుంచి ఆటో నడిపించిన వాడి దగ్గరికి ఉన్న మనుషులందరి మాట నమ్ముతాం. కానీ నిన్ను తల్లి గర్భములో పిండముగా రూపించిన వారి మాట నువ్వు వినట్లేదు. నిన్ను తల్లి గర్భములో పిండముగా రూపించినవాడు, రూపకల్పన చేసినవాడు, ఆయుష్ ఇచ్చేవాడు, బలం ఇచ్చేవాడు, అన్నీ సమకూర్చిన వాడైనా దేవుని మాట పలికితే ఇక్కడ వింటారు, బాగానే ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చేవారు అడిగా నాకు ఏం చెప్పానమ్మా అంటే, ఈ అమ్మకు ఆ అమ్మ చూస్తుంది, ఆ అమ్మకు అతను చూస్తాడు, అతని మొక్క ఆమె చూస్తాడు. ఏం చెప్పాడంటే ఇలాగ చూస్తారు. అంటే ఈయన మాట నమ్మరు, వినరు. ఆటో డ్రైవర్ మాట చక్కగా వింటారు, గుర్తుంటుంది. జాగ్రత్త అని అంటున్న వాక్యము. నేను బలహీనుడినైతే ప్రభు అంటున్నాడు, ఏయ్ బలహీనుడా, నువ్వు బలవంతుడు అని నువ్వు నమ్మో. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. రూతు అక్కడికి పని చేస్తున్న దానిగానే ఉండిపోతుంది అని అనుకున్నదేమో, కానీ దేవుడు ఆమెను యజమానురాలుగా చేశాడు. ప్రియులారా, చివరి మాట చూపించి ముగిస్తాను. ఉదయకాల సమయంలో వాక్యం చదివినప్పుడు మొట్టమొదటిసారిగా దేవుడు నాకు ఆ మాటని జ్ఞాపకం చేశాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనములో దేవుడి మాటని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట నా అంతరంగములో పుట్టించాడు, ఆలోచింపజేశాడు. చదవండి. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. నిబంధన రక్తమును బట్టి, దేనిని బట్టి? నిబంధన రక్తమును బట్టి. స్తోత్రం చెప్పండి అందరూ. పాత నిబంధనలో జకర్యా గ్రంథములో రాయబడిన మాట నిబంధన రక్తమును బట్టి. తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. ఆమేనా? బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. రెండింతలుగా నేను మీకు మేలు చేసేదను. దేవుని స్తోత్రం. రెండింతల మేలు దేని బట్టి అట? రెండింతల మేలు దేనిని బట్టి?
నీ భక్తిని బట్టి కాదు, నీ యొక్క తెలివిని బట్టి కాదు. జాగ్రత్తగా వినండి, స్తోత్రం చెప్పండి. ఒక్క మాట, చివరి మాట, హల్లెలూయా. చివరి మాట, హల్లెలూయా. వచ్చే వారం అడుగుతాను, మిమ్మల్ని అడుగుతాను, యవనస్తులు ముఖ్యంగా. అడిగితే అడుక్కోండి, గుర్తుంటే చెప్తాం, గుర్తు లేకపోతే మొఖం తిప్పేస్తాం. దేవుడు, వినండి, దేవుడు నిన్ను ఉన్న చోటనే పైకి లేవనెత్తుతాడు. దేనిని బట్టి అంటే ఇక్కడ రాయబడుతూ ఉంది, నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి. దేవునికి స్తోత్రం. దేని బట్టి? నిబంధన రక్తము. దేవుని స్తోత్రం. ఈ నిబంధన రక్తం అనే మాట కొత్త నిబంధనలో కనబడుతుంది, ఆ కొరింథీ పుస్తకంలో కనబడుతుంది. మీ కొరకు చిందించబడుతున్న నూతన నిబంధన రక్తము. హల్లెలూయా. న్యూ టెస్టమనీ, నూతన గ్రంథం. పాత నిబంధన గ్రంథము, నూతన నిబంధన గ్రంథము. నూతన నిబంధన రక్తాన్ని బట్టి. ఎందుకు నూతన నిబంధన రక్తం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు కల్వరి సిలువలో కార్చిన రక్తము నూతన నిబంధన రక్తము. దేవుని స్తోత్రం. మనందరం నూతన నిబంధనను బట్టి నూతన నిబంధన ప్రజలమై ఉన్నాం. మనం న్యూ కవెనెంట్ ప్రజలమై ఉన్నాం. మనము నూతన నిబంధన జనాంగమై ఉన్నాం. ప్రియులారా, ఈ నూతన నిబంధన రక్తమును బట్టి ఇదంతా చదివినాక ఉదయకాల సమయంలో ఈ వచనం మీద నా మనసు పడింది. మనసు పడితే నిబంధన రక్తమా, నిబంధన రక్తమా, నిబంధన రక్తం ఎక్కడ ఉంది? నిబంధన రక్తం నూతన నిబంధనలో. నా ప్రభువు నాతో నీతో చేసిన నిబంధన, నిన్ను రెండింతలుగా ఆశీర్వదిస్తాను. ఏటట? రెండింతలుగా ఆశీర్వదిస్తాను. మొదట నువ్వు కొంచెముగా ఉన్నను, తుదకు నువ్వు మహాభివృద్ధి నొందెదవు. ప్రియులారా, మనం ఏ స్థలములో నష్టాన్ని, కష్టాన్ని అనిపించామో, ఏ ప్రజల మధ్య అవమానాన్ని, నిందను అవమానాన్ని అనుభవించామో, అదే స్థలములో దేవుడు మన పైకెత్తడానికి ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన పేరే నూతన నిబంధన. ఆ నూతన నిబంధనను బట్టి దేవుడు మనల్ని రెండింతలుగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మన మధ్యలో ఈ ఉదయకాల సమయంలో నిబంధన రక్తము ఉంచబడి ఉన్నది, మన కొరకు దాచబడి ఉంది. దాన్ని బట్టి మనము ప్రభు దగ్గరికి వెళ్దాం. ఈ నూతన నిబంధన రక్తమే మన స్థితిని మారుస్తుంది. ఈ నూతన నిబంధన రక్తమే మనమున్న చోటే మన పైకి లేవనెత్తుతుంది. ఈ నూతన నిబంధన రక్తమే మన అవమానాన్ని ఘనతగా మారుస్తుంది. ఆ నూతన నిబంధన రక్తము చెందించినవాడు నా ప్రభువైన యేసయ్య. ఆ ప్రభువును బట్టి రక్తము ప్రాణము, ప్రాణమే రక్తము. ప్రాణము పెట్టిన నా ప్రభువును బట్టి నా స్థితి మారుతా ఉంది. నీ స్థితి మార్చబడాలంటే నువ్వు ప్రభువును బట్టి ప్రార్థించవలసిన దానవై, ప్రభు వైపు చూడవలసిన దానవై, ప్రభువుని హెచ్చించుచున్నవాడువై నువ్వు ఉండాలని ఆశపడతా ఉన్నాను. దయచేసి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. ఎక్కడెక్కడ మీరు నా ప్రజలు కారని, నీవు నా ప్రజ కాదని, నీవు నా యొక్క జనము కాదని జనులు మీతో అనినప్పుడు దేవుడు ఎంత బాధపడి నీ కొరకు తన రక్తాన్ని కార్చాడో తెలుసా? ఆ నూతన నిబంధన రక్తమును బట్టి దేవుడు నిన్ను పైకి హెచ్చించాలి అనుకుంటున్నాడు. నీ స్థితిని మార్చాలనుకుంటున్నాడు. నీ పరిస్థితిని మార్చాలనుకుంటున్నాడు. దయచేసి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి, ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, నూతన నిబంధన రక్తమును బట్టి మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు అయిన తండ్రి, ఇదిగో నైనా మేము పడిన చోట, అయా మేము అవమానించబడిన చోట, నైనా మేము వెలివేయబడిన చోట, అయా ఇదిగో తండ్రి నాయన మాకు మంచి పేరు ఖ్యాతనిచ్చేవాడు తండ్రి నాయన. ఇదిగో మేము ఎక్కడ బలహీనం, ఎక్కడ ప్రభా దారిద్రులమై ఉన్నాం, అక్కడ ధనవంతులు చేసేవాడు తండ్రి. అంతా కలిసి నూతన నిబంధన రక్తమును బట్టి మాత్రమే
తండ్రి, ఆ నూతన నిబంధన రక్తమును బట్టి మా స్థితిని, మా గతిని, మా గమ్యమును మార్చివాడు అయి ఉన్నావు తండ్రి. అందరు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. గతి, గమ్యము, గమ్యస్థానమును మార్చివాడు అయి ఉన్నావు తండ్రి. అందరు బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నా. ఇగో కుడిచిన ప్రజల పరిస్థితులు కన్నీళ్ళు తుడిచి మీరు మహిమయు ఘనతయు ప్రభావములు పొందున్నారు. యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.